हरिः ओं श्रीगुरुभ्यो नमः। वेदकल्पवृक्षविगलितमै सुखमुखसुधाद्रवमुनमनसियुन्न भागवतपुराणफलरसस्वादनपदविगनुडु रसिकभावविधुलु पुण्यंबै मुनिवल्लभगण्यंबै कुसुमफलनिकायोत्थित सद्गुण्यमयि నైమిసాఖ్యారణ్యంబును తింపదగువరణ్యంబులలోనన్ గురువులు ప్రియ శిష్యులకున్ పరమరహస్యములు తెలియ పలుకుదురు అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపదగున్ అలఘులు అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెంబియు చేయజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటింబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే భూషణములు వాణికి అఘశోషేషణములు మృత్యుచిత్తభీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భాషణముల్ కలిదోష నివారణమై అలఘు యశల్ ఒగడు నట్టి హరికథనము నిర్మలగతి కోరెడు పురుషుడు వెలయగనింవాడు ఎంవాడు తగిలి వినడు మహాత్మ వర గోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరంపరలంగా కబుదేంద్ర చంద్ర ఇతరోపయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దావానలంబారునే హరినామకథన దవానల జ్వాల చేకాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు కమల నభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాపకుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరతతులు నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాపు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతద్ధి సమేత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, పృథు చక్రవర్తి వరాన్ని కోరుకోవయ్యా అని అన్నప్పుడు, స్వామి మాకు ఏది హితమో అది నీకు తెలుసు, తండ్రికి బాలుడి యొక్క హితం ఏమిటో తెలిసినట్టుగా మము కన్న తండ్రివి కాబట్టి నీకు తెలుసు మాకు ఏది హితమో. కాబట్టి మా అజ్ఞానంతో మేము అహితములైనటువంటి శ్రేయస్సు కానటువంటి సంసారంలో పడదోసేటువంటి కోరికలను కోరడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే మా నాలెడ్జ్ కానీ, మాకు ఉండేటువంటి మనసు కానీ, మాకు ఉండేటువంటి అవగాహన శక్తి అంతా కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. తరువాత మాకు తెలిసినదే గొప్ప విషయం అనుకునేటువంటి ఒకానొక అజ్ఞానంలో ఉంటాం. కాబట్టి అటువంటి విషయాల్లో మేము ఏదైనా సరే ఒక కోరిక కానీ కోరేసుకున్నాం అనుకున్నట్టయితే వెంటనే నువ్వు అది ప్రసాదించేస్తావు. ప్రసాదించి తర్వాత ఏమంటావు అంటే, నువ్వు కోరుకున్నావు కదరా కాబట్టి నీకు ఇచ్చేసాను అని చెప్పి చాలా తెలివితేటలుగా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. ఆ కథను మాకు తెలీదా అని చెప్పి రావణాసురుడు చూసావా ఏం చేశాడో. నాకు దేవతల వల్ల వీళ్ళ వల్ల వాళ్ళ ఆఫ్టర్ ఆల్ నరులు వానరులు ఏం చేస్తారు అనేటువంటి మిగతా కోరికలన్నీ ఇచ్చేసావు. ఆఫ్టర్ ఆల్ నరులు వానరుల చేత వాడిని సంహారం చేసావు కదా. అదేవిధంగా హిరణ్యకశిపుడు కూడాను. కాబట్టి ఇటువంటి అజ్ఞానంతో మేము చాలా గొప్పవాళ్ళం అనుకునేటువంటి పరిస్థితి రానివ్వకయ్యా. ఇలాంటి బొట్ట ఓపెన్ చేసి నీ చుట్టూ తిప్పుకోవడానికి మాత్రం
ప్రయత్నించకు వరాల రూపంతోనూ పొగడ్తల రూపంతోనూ, అది వద్దు, నాకేది హితమో అది ఇయ్యి అన్నాడు. అని అన్నాడయ్యా విదుర అని చెప్పిన తర్వాత అప్పుడు శ్రీహరి ఎంతో సంతోషించి మయి భక్తి అస్తు అని చాలా సింపుల్గా 3 పదాల్లో మనందరికీ ఏది హితమో అది ఇచ్చాడు. మయి నా యందు భక్తి, భక్తి అస్తు ఉండుగాక, నా యందు భక్తి మాత్రమే ఉండుగాక అని చెప్పాడు. అనేటప్పటికి ఇక్కడ మనకు అనుమానం, ఏమండి మాకు భక్తి లేదా, మనందరికీ భక్తి ఉంది కదా, మనం భక్తితోనే కదా ఇవన్నీ చేస్తున్నాము అనేటువంటి దాంట్లో మనకి భక్తి ఉంది అనుకోవడంలోనే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాము అనేటువంటి విశేషం తెలుస్తుంటుంది. భక్తికి డెఫినిషన్స్ కానీ అనేక రకాలైనటువంటి డెఫినిషన్స్ ఉన్నాయి. అందులో అనన్యమమత విష్ణు ప్రేమ సంగతో భక్తిరిత్యభిధీయతే అని ఒకటి, స్వస్వరూపానురక్తి భక్తి అని ఇంకొక రకమైనటువంటి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటివి. అదేవిధంగా నారద భక్తి సూత్రాలలో మనకు లేనటువంటివి, మనకు ఉంది అనుకుని భ్రమపడుతూ ఉండేటువంటివి, అది భక్తి కాదయ్యా, భక్తి అంటే ఇది అని చెప్పాడు. అనన్యమమత విష్ణు ప్రేమ సంగతో, అనన్యంగా అంటే ఏమిటి, అడ్డు లేకుండా నిరంతరము నువ్వే నా వాడివి, నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు, నా లోపల ఉండేటువంటి వాడివి నువ్వే నా శరీరం కింద, నా మనసు కింద, నా అనారోగ్యాల కింద, నా భేషజాల కింద, నా అతిశయాల కింద ఇవన్నీ నువ్వే ఉన్నావయ్యా. కాబట్టి వీటిల్ని చూసుకుని నాకు చాలా భక్తి ఉందని, నాకు చాలా జ్ఞానం ఉందని, నేను ఏదో పెద్ద గొప్ప సైంటిస్ట్ అనుకుని, నేను ఏదో గొప్ప ఇది అనుకునేటువంటి అజ్ఞానంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం కదా. అటువంటి వాటి మీద మాకు అనన్యంగా ఉంది, కానీ నీ మీద మాత్రం భక్తి ఏదో సందర్భం వచ్చినప్పుడు, ఏదో ఇదిగా ఉన్నప్పుడు ఎప్పుడో భక్తి చేస్తున్నాము అనుకుని మురిసిపోతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వద్దు, నీ యొక్క అనుగ్రహం చేత అసలైనటువంటి భక్తి ఏమిటంటే అనన్యమమత విష్ణు ప్రేమ సంగతం, నీ మీద అపారమైనటువంటి ప్రేమ ఉండాలి, నిరంతరము నిన్నే తలుచుకుంటూ ఉండాలి, నీ పాదాలే కావాలని కోరుకుంటూ ఉండాలి, నువ్వు లోపల ఉన్నావు అని చెప్పి నిరంతరం ఆ భావనతో ఉంటే, నీ ఆలోచనలతోనే ఉంటే బాహ్యమైనటువంటి ఇతర ఆలోచనలు ఏమీ కూడా లోపలికి రావడానికి అవి భయపడుతూ ఉంటాయి అనేటువంటి దాన్ని భక్తి అంటారు అని ప్రహ్లాద నారదోద్ధాసు చెప్పారు కదయ్యా. అది భక్తి అంటేను, అది నీకు ఇస్తున్నాను, మయి భక్త్యా అస్తు, నా యందు నీకు భక్తి కలుగ్గాక అన్నాడు. తర్వాత స్వస్వరూపానురక్తి భక్తి అని. భక్తి అంటే ఏమిటంటే స్వస్వరూపం, తానెవరో ఆ నేను అనుకునేటువంటి దాని యందు అనురక్తి, స్వస్వరూపానురక్తి. ఆ నేను అనేటువంటి ఆ భావం, ఆ నేను అనేటువంటి నేను శరీరం, నేను మనసు, నేను సైంటిస్టు, నేను ఇది, నేను అధికారిని, నేనేమో అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను, ఇవి కాదు. ఇవన్నీ కూడా మిథ్యా నేను అంటారు. ఆ మిథ్యా నేను అనడంలో అంటే ఏమిటంటే, అద్దంలో ఉన్నాం అనుకోండి, అద్దంలో ఉన్న మనం ఎదురుగా నిలబడుతూ ఉండేటప్పటికి ఎవడో పిల్లవాడు వస్తాడు, అద్దంలో ఎవరంటే నేను అంటాం. అద్దంలో ఉన్నవాడు నువ్వు కాదు, అద్దానికి బయట ఉన్నటువంటి వాడివి నువ్వు. కాబట్టి ఈ అద్దం అనేటువంటిది ఏమిటంటే శరీరం. ఈ శరీరంలో అసలైనటువంటి నేను స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వెలుగు హృద్దేశే తిష్టతి అర్జున, అది వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు చుట్టూ ఈ శరీరం అనేటువంటి గూడు ఏర్పడుకుంటుంది. ఆ గూడులోకి ఆ వెలుగు ప్రసరించేటప్పటికీ ఈ శరీరానికి ఒక చైతన్యం కలిగి, నేను శరీరాన్ని, నేను ఆలోచనల్ని అనుకుని ఆ వెలుగు అనేటువంటి అద్దంలో మనం చూసుకుంటూ ఉండి ఇది చేస్తాం. అటువంటి మిథ్యాస్వరూపంలో ఉంటాము. కాబట్టి అటువంటి విధానం కాకుండా స్వస్వరూపము, ఆ స్వరూపమునందు, ఆ వెలుగునందే స్థిరముగా ఉండడం, దాని యందు అనురక్తిని కలిగి ఉండడాన్ని భక్తి అంటారు.
తరువాత తైలధారలాగా ఒక అడ్డు ఆపు లేకుండా నిరంతరంగా అలాగ కారుతూ ఉండేటువంటి ధారలాగా భగవంతుడి పాదాల మీద మన మనసు వెళ్ళాలి అనేటువంటి విధంగా భక్తికి డెఫినేషన్ చెప్పారు. కాబట్టి అటువంటి స్థితి నీకు ఉండుగాక, మయి భక్తి అస్తు నీకుండుగాక అని వరం ఇచ్చాడయ్యా విదురా అన్న తరువాత ఏం చెప్పాడు అని విదురుడు అడిగితే మైత్రేయ మహర్షి చతుర్థ స్కంధం 20వ అధ్యాయంలో 33వ శ్లోకంలో తత్వం కురు మయాదిష్టమప్రమత్త ప్రజాపతే మదాదేశకరో లోక సర్వత్రాప్నోతి శోభనం. ప్రజాపతే ప్రజల్ని పరిపాలించేటువంటి వాడా, పతి అంటే రక్షించేటువంటి వాడా అని కూడా అర్థం ఉంది. కాబట్టి ప్రజల్ని రక్షించేటువంటి వాడా, ప్రజల్ని పాలించేటువంటి వాడా. తత్ ఎందువలన నా యొక్క అనుగ్రహం చేత నీ బుద్ధిలో నాకు ఏది హితమో అది నువ్వు ఇయ్యి అని అడిగేటువంటి ఆ బుద్ధి నీకు ఇచ్చాను చూసావా, అందువల్ల ఆ బుద్ధిని నా అనుగ్రహం నీలో ఉంది అనేటువంటి బుద్ధితో అందువల్ల త్వం నువ్వు అప్రమత్త జాగరూకుడివై ఉండు. నీవు బయట మనుషుల యొక్క, బయట ప్రపంచం యొక్క, దృశ్యమాన జగత్తు యొక్క మోహాలలోకి, అందాలలోకి, వికారాల్లోకి, ఆనందాల్లోకి పడిపోకుండా అప్రమత్తంగా ఉండి మయా అలా ఉండడం ఒకటి నువ్వు చేయాల్సింది. నెంబర్ 1 ఫస్ట్ స్టెప్, నువ్వు అప్రమత్తంగా ఉండాలి. దేంట్లో అప్రమత్తంగా ఉండాలి అంటే కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణలు కనిపిస్తూ ఉంటాయి. ఆకర్షణలు కనిపిస్తూ ఉంటే మనసు వెళ్ళి వాటి మీద పడిపోయి అవి కావాలి, అవి నా కోసం అని చెప్తావు. దానికోసం అవి నీకు సుఖాన్ని ఇస్తున్నాయి, సంతృప్తినిస్తున్నాయి అనుకుంటూ దానికోసం ఏమిటంటే రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటావు, కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉంటావు, యజ్ఞాలు అంటావు, పూజలు అంటావు, తీర్థయాత్రలు అంటావు, ఆ తర్వాత ఈ పార్టీలు అంటావు, ఆ పార్టీలు అంటూ ఉంటావు. ఈ విధంగా నీ మనసుని గుంజేస్తూ ఉంటుంది దృశ్యమానమైనటువంటి ప్రపంచం. అలా గుంజేస్తోంది అని చెప్పి అప్రమత్తతగా ఉండాలి నువ్వు. ఓహో ఇదేదో బ్రహ్మాండంగా తుఫాన్లాగా లాగేస్తే గాలి వీచేస్తున్నట్టుగా వీచేస్తోంది, కాబట్టి నేను అప్రమత్తంగా ఉండాలి. ఈ ఆడంబరాలు, ఈ అతిశయాలు, ఈ రకాలైనటువంటి వేషాలు నేను పడకూడదు వీటిల్లో అని చెప్పి అప్రమత్తంగా ఉండాలి. దట్ ఈజ్ స్టెప్ నెంబర్ 1 అని చెప్పాడయ్యా. చెప్పిన తరువాత రెండోది ఏం చెప్పాడు అంటే, అప్రమత్తంగా ఉన్నావు బాగానే ఉంది స్వామి, నేను అప్రమత్తంగానే ఉన్నానంటే అంతటా సరిపోదురా అబ్బాయి, ఇంకా మయా ఆదిష్టం కురు, నా యొక్క ఆదిష్టం నేను ఆదేశించాను నీకు, చూసావా ప్రజాపాలన సరిగ్గా చేయాలి, నీవు భక్తితో ఉండాలి. తరువాత నేను భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి దానిని కూడా నువ్వు ఆచరిస్తూ ఉండాలి, నిష్కామకర్మంగా ఉండాలి, పరుల మీద ఆధారపడకుండా ఉండాలి, నిత్యతృప్తితో ఉండాలి, సర్వకర్మ ఫల త్యక్తః ఫల సంగత్యక్త ఉండాలి. ఇవన్నీ నేను భగవద్గీతలో చెప్పాను. భగవద్గీతలో పారాయణ చేయడం కాదు, ఆ చెప్పినటువంటి విశేషాలని అన్వయించుకుని ఉండడం అనేటువంటి దానే మయా ఆదిష్టం. నేను ఆ విధంగా ఆదేశించాను భగవద్గీతలో. నా చేత ఆదేశించబడినటువంటి దానిని కురు చేయము. మేము చేయమండి, మేము పారాయణ చేస్తాము, అయిపోయింది, ఇంకా గొడవ లేదు. పృథు చక్రవర్తికి ఆయన చెప్తున్నాడు, పృథు చక్రవర్తి ఎస్ అంటున్నాడు ఆయన. తరువాత మొట్టమొదటి జాగరూకతతో ఉండాలి. ఇవన్నీ మన ఆకర్షించేస్తూ ఉంటాయి. ఈ రకరకాలైనటువంటి కార్యక్రమాలు అన్నీ మన ఆకర్షిస్తూ ఉండి అందులో బుట్టలో వేసేస్తూ ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండు, ఆ బుట్టలో పడకుండా ఉండు. తర్వాత భగవద్గీతలోనూ, పురాణాల్లోనూ, లేకపోతే వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ చెప్పినటువంటి ఆ సాధనాత్మకమైనటువంటి నిష్కామమైనటువంటి కర్మలను మయా ఆదిష్టం కురు, వాటిని చెయ్యి. ఇంకా అలాగా చేసినట్లయితే, సరే స్వామి అలా చేస్తే ఏమిటి వస్తుంది మాకు, ఏం ఒరుగుతుంది అని నువ్వు అడుగుతావేమో అంటూ ఆయన ఏమన్నాడంటే, మత్ ఆదేశకర లోక, నేను చెప్పినటువంటి, నేను గీతలో చెప్పినటువంటి, రామాయణంలో చెప్పినటువంటి, చెప్పినటువంటి ఉన్నాయి చూసా, ఈ మత ఆదేశకర, నేను చెప్పినటువంటి ఈ ఆదేశాలను చేసేటువంటి లోక మానవుడున్నాడే,
వాడు సర్వత్ర శోభనం ఆప్నోతి. వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా వాడు ఎప్పుడు కూడా సర్వత్ర అన్ని వేళల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ అన్ని స్థితులలోనూ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలలోనూ దేశకాలాల్లో ఏ దేశంలో ఉన్నా ఏ వాతావరణంలో ఉన్నా ఏ విధమైనటువంటి స్థితుల్లో ఉన్నా అంటే ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఎలా ఉన్నా సరే మానవుడు మత ఆదేశకర నా ఆదేశాన్ని పాటించినటువంటి వాడు మానవుడు సర్వత్రా అంతటా శోభనం ఆప్నోతి కళ్యాణాన్ని పొందుతాడు అన్నాడు. ఇక్కడికి అనేటప్పటికీ ఆయన అలా చెప్పాడండి, బాగానే ఉందండి, బాగా చెప్పాడండి అనుకుంటాం. కానీ ఏం చేయమన్నాడు? మయి భక్తి అస్తు అని చెప్పాడు. నెంబర్ 1, నీకు నా భక్తి కలుగ్గాక. ఆ భక్తి మనకు వచ్చింది అనుకున్నాం. తర్వాత అప్రమత్తంగా ఉండాలి అనుకున్నాం. మనం అప్రమత్తంగా ఉండటం లేదుగా. అనేక రకాలైనటువంటి వాటి మీద ఆకర్షణ పడిపోతూ ఉన్నాగా. యూట్యూబ్లో వచ్చేటువంటి కొటేషన్స్ దగ్గర నుంచి ఏవో రకరకాలైనటువంటి సినిమాలు చూస్తూ ఉంటాం. ఏదో స్వామివారు వస్తే అక్కడికి పోతూ ఉంటాం. తర్వాత ఏమో ఇంట్లో ఏదో కిట్టి పార్టీలకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాగ రకరకాలైనటువంటి పనుల్లో ఉంటూ ఉంటాం. ఎక్కడ అప్రమత్తత అనేటువంటిది ఉండదు. తరువాత రెండోది ఏమిటంటే భగవద్గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మ చేయాలయ్యా. తర్వాత ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఉండాలి, నిరాశ్రయుడై ఉండాలి, నిత్యతృప్తుడై ఉండాలి, సర్వకర్మ ఫలక్షక్తమై ఉండాలి అని రకరకాలైనటువంటి చెప్పారు. అవి కూడా చెయ్యనప్పుడు మన కళ్యాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి చేస్తే అప్పుడు సర్వత్రా శోభనం ఆప్నోతి పొందుతున్నాడు అన్నాడు. అంతే తప్ప మామూలు వాడు పూజ చేసినంత మాత్రంలోనూ లేకపోతే ఏదో దర్శనాలు చేసుకొచ్చినంత మాత్రంలో మన కళ్యాణాలు వచ్చేస్తాయి అనుకునేటువంటిది కాదు. ఇది అప్రమత్త అనేటువంటి పదం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది అయిన తర్వాత మైత్రేయ ఉవాచ. ఓ విదురా, ఇది వైన్యస్య రాజర్షేః ప్రతినంద్యార్థవద్వచః పూజితోనుగృహీత్వైనం గంతుం చక్రే అచ్యుతో మతిం. అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో, రాజర్షి వ్యానపుత్రుడైనటువంటి పృథువు యొక్క వచనం శ్రీహరి అభినందించాడు. అభినందించేసి అప్పుడు పృథువు చేత పూజింపబడి పృథు చక్రవర్తి ఈ విధంగా నువ్వు ఇలా చేయి, నేను చెప్పినట్టు చెయ్యి అని ఇవన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ విన్నటువంటి వైన్యస్య వేణుని పుత్రుడైనటువంటి వాడు రాజర్షి అయినటువంటి అర్ధవత్ గంభీరమైనటువంటి వచనము ఈ విధంగా ఆయన చెప్పాడుగా. పృథు చక్రవర్తి, నన్ను మాయలో పెట్టకు, నాకు ఏది హితమో అది అని చెప్పినటువంటి ఆ వచనాల్ని, స్వామి నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అనేటువంటి ఆ వచనాలని ప్రతినంద్య శ్రీహరి అభినందించాడయ్యా అచ్యుత. అప్పుడు అభినందించిన తర్వాత శ్రీహరిని ఈయన శ్రీహరి పూజింపబడ్డాడు ఈయన చేత. ఆ తర్వాత పృథువును ఏనం అలాగా శ్రీహరి చేత అభినందించబడినటువంటి ఆ పృథువుని అనుగ్రహించి అప్పుడు శ్రీహరి గంతుం మతిం చక్రే, ఇంక నేను వెళ్ళొస్తానయ్యా అని చెప్పి తను నిశ్చయం చేసుకుని ఇంక శ్రీహరి బయలుదేరడానికి సిద్ధమయ్యాడయ్యా విదుర అన్న తర్వాత దేవర్షి పితృగంధర్వ సిద్ధచారణ పన్నగా కిన్నరాప్సరసో మత్యాః ఖగాభూతాన్యనేకశః యజ్ఞేశ్వర ధియా రాజ్ఞా వాగ్విత్తాంజలి భక్తితః సభాజితాయుః సర్వే వైకుంఠానుగతస్తతః. దేవ ఋషి గంధర్వ సిద్ధచారణ పన్నగాః వీళ్ళు, తర్వాత కిన్నర అప్సరః కిన్నర్లు అప్సరసులు, మత్యాః మనుషులు, ఖగాః పక్షులు, అనేకశః ఇంకా అనేక రకాలైనటువంటి భూతాని ప్రాణులు, వైకుంఠ అనుగతాః తర్వాత వైకుంఠుడితో వచ్చినటువంటి నందసునందాదులు వీళ్ళు కూడా వచ్చారుగా. వీళ్ళు సర్వే అందరూ కూడా యజ్ఞ ఈశ్వరధియాః యజ్ఞేశ్వరుడికి యజ్ఞాలన్నిటికీ కూడా అధీశ్వరుడైనటువంటి వాడు, యజ్ఞస్వరూపమైనటువంటి వాడు, యజ్ఞమే తానైనటువంటి వాడు, యజ్ఞ పురుషుడైనటువంటి వాడు, యజ్ఞభోక్తుడైనటువంటి వాడు యజ్ఞ ఈశ్వరధియా
శ్రీహరి అనేటువంటి భావంతో ఓహో సమస్తమైనటువంటి యజ్ఞాలకి ఈశ్వరుడైనటువంటి వాడు, ఎందుకంటే అప్పుడు 99 యజ్ఞాలు చేశాడుగా, ఆ యజ్ఞాలకి వీళ్ళందరూ వచ్చారుగా, ఆ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా శ్రీహరి యజ్ఞేశ్వరుడు అనేటువంటి భావంతో అందరూ కూడా రాజ్ఞ మహారాజు ఆ వచ్చినటువంటి వాళ్ళందరి చేత వాక్ విత్త అంజలి భక్తిత ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించాడయ్యా. నమస్కరించి అక్కడ సభాజిత ఈ వచ్చినటువంటి పెద్దలు పైన చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ కూడా ఈయన పృథుచక్రవర్తి సత్కరించాడు. వాళ్ళందరినీ కూడా సత్కరించిన తర్వాత వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీహరి కూడా తను ప్రయాణానికి తాను సిద్ధపడ్డాడయ్యా. సిద్ధపడిన తరువాత అప్పుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ వీళ్ళందరినీ సత్కరించాడు. పైన చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళందరినీ సత్కరించాడు. వాళ్ళందరూ కూడా సంతోషించారు. వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టి వీడ్కోలు పలికిన తర్వాత భగవానపి రాజర్షే సోపాధ్యాయస్య చాచ్యుత హరన్నివ మనోముష్య స్వధామ ప్రత్యపద్యత. అప్పుడు ఓ విదురా శ్రీహరి ఆయన భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి రాజర్షి అయినటువంటి పృథువు యొక్క మనస్సును తర్వాత అతని ఋత్విక్కుల మనస్సులని కూడా ఈయన శ్రీహరి దోచేసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడయ్యా. ఏం చేశాడు వెళ్ళేటప్పుడు శ్రీహరి ఏం చేశాడు, మనం ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ పట్టుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ శ్రీహరి ఒక చిన్న తమాషా ఒకటి చేశాడు. ఏం చేశాడు, భగవానపి భగవంతుడైనటువంటి అచ్యుతపి ఆ శ్రీహరి కూడా స ఉపాధ్యాయస్య ఋత్విక్కులతో కూడుకున్నాడుగా. అన్ని యజ్ఞాలు చేసినప్పుడు ఋత్విక్కులు అందరూ ఉన్నారు. వీళ్ళందరితో కూడుకున్నటువంటి ఆ పృథుచక్రవర్తిని రాజర్షి అయినటువంటి ఆ ముష్య పృథువు యొక్క ఆయన ఏమిటిచ్చాడు, ఈయన పట్టుకుపోయింది ఏమిటి అంటే మనహరన్యవ. పృథుచక్రవర్తి యొక్క మనస్సుని ఆ ఋత్విక్కుల యొక్క మనస్సుని రిటర్న్ గిఫ్ట్ కింద తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకక్కడ ఆ పృథు చక్రవర్తి ఇంక తన మనసు అంటూ ఏమీ లేదు, ఆ మనసు తీసుకుపోయాడు. మనోహరుడు అంటారు శ్రీకృష్ణుణ్ణి, శ్రీ మహావిష్ణువుని ఏమిటంటారు, మనోహరుడు అంటే మనస్సును హరించేటువంటి వాడు, మనస్సును దొబ్బేసేటువంటి వాడు, దొంగిలించి పట్టుకుపోతాడు వాడు. పట్టుకుపోతే ఇంకా మనస్సు ఉండదు. మనస్సు ఎప్పుడైతే ఉండదో సంకల్ప వికల్పాలకి స్థానం మనస్సు. ఇది చేద్దాం అది చేయకూడదు అనేటువంటి సంకల్పాలు వికల్పాలు ఏమీ ఉండవు. ఇంకా మనసే లేనప్పుడు కోరికలు ఉండవు, కోరికలే లేనప్పుడు కర్మలు ఉండవు, కర్మలే లేనప్పుడు ఆ ఫలాలు ఉండవు, ఫలాలు ఉన్నప్పుడు సంగత్వం ఉండదు. ఇంక ఇవేమీ లేకుండా చింతలు ఉండవు, గోడ ఉండదు, గాడిద గుడ్డ ఉండదు, ఇంక ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ మనసును పట్టుకుపోయాడు వాడు. ఇంట్లో బంగారం అంతా పట్టుకుపోతే ఏముంది, ఏడుస్తూ కూర్చోవడమే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అంతే కదా, ఖాళీ అయిపోతుంది, బీరువా అంతా ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా మనని కంగారు పెట్టి మన చింతల్లోకి తోసి మన కొత్త కార్యక్రమాల్లో పుష్ చేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి మనసుని భగవంతుడు ఎత్తుకుపోవాలి అని ప్రార్థిస్తే మనం అందరం సుఖంగా ఉంటాం. కాబట్టి మన మనసుని హరించేటువంటి వాడు అని భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. ఇదే భగవాన్ రమణ మహర్షి ఏమిటంటారు అంటే, నీ మనస్సుని హృదయంలో లయం చేయాలి అంటారు. హృదయంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి పరమాత్మలో లయం చేయాలి నీ మనసును. అంటే హృద్దేశే తిష్టతి అర్జున, బ్రహ్మాండమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపంలో నేను వెలిగిపోతూ ఉన్నాను, యజ్ఞాగ్ని స్వరూపం కింద వెలిగిపోతూ ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ బాధలు, నీ చింతలు నీ హృదయంలో ఉండేటువంటి ఆ హృదయ యజ్ఞ వాటికలో వెలుగుతూ ఉండేటువంటి వాటిల్లోకి స్వాహ 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 అని చెప్పి ఆలోచనలు అన్నిటినీ కూడా అందులోకి వేసేయడమే మనోహరము అంటే. కాబట్టి నేనేం చేశాడని హరన్నివ మనోహో ఆముష్య స్వధామ ప్రత్యపద్యత. ఆ గోకులంలో వెళ్ళి ఆ వెన్నలు దొబ్బేసేసి తర్వాత పాలు తాగేసి ఆ పెరుగు తాగేసేసి కుండల బద్దలు కొట్టేసేసి నానా అల్లరి చేసినట్టుగా 99 యజ్ఞాలు చేసినటువంటి వాడు చేయించినటువంటి ఋత్విక్కుల యొక్క భగవానపి రాజర్షి యొక్క స ఉపాధ్యాయస్య ఆ చేయించినటువంటి ఋత్విక్కుల యొక్క వాళ్ళ యొక్క అచ్యుత హరహ ఏం చేశాడు, మనోహో ఆ మనస్సును పట్టుకుని ఆయన ప్రత్యపజిత జామని వీళ్ళ మనసులు పట్టుకుని ఆ ప్రత్యపజిత వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వీళ్ళ బోధిపో నా మనసు పోయింది, నా మనసు పోయింది, నీ మనసు
ఇంకా ఇంకా మనసు పోయింది అంటే వాడు ఏమైపోయినట్టు అనమాట పరమాత్మలో. పరమాత్మే నిండిపోయి ఉన్నాడు. కాబట్టి అదృష్టాయ నమస్కృత్య నృప సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ. శ్రీహరి ఇంద్రియ గోచరుడు కాడు, అయినను దేవాది దేవుడు కదా ఆయన. తన సగుణ రూపాన్ని పృథు చక్రవర్తికి చూపించాడు. అంటే ఏమిటి? నిర్గుణుడైనటువంటి వాడు, నిరాంజనుడైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యశుద్ధ భుక్త ముక్త స్వభావమైనటువంటి ఆ మహాజ్యోతి స్వరూపం అంతా నిర్గుణాత్మకమైనటువంటిదే ఈయన యొక్క అదృష్టం కొద్దీ ఆ విధమైనటువంటి సాకార రూపంలోకి వచ్చి పృథువికి చూపించాడు. పృథువుతో పాటు మనం కూడా చూశాక ఇది వింటూ ఉండేటువంటి సందర్భంలో అలాగా సాకార రూపాన్ని పృథు చక్రవర్తి ఋత్వికుడు ఇలా చూస్తూ ఉంటే అలాగలాగలాగలాగా కనుచూపు మేర దాటేసి వెళ్ళిపోయాడయ్యా. అప్పుడు పృథువు ఆయనకి నమస్కరించి తన పురానికి వెళ్ళిపోయాడు అన్నారు. తరువాత ఇక్కడ ఏమిటంటే అదృష్టాయ అదృష్టం అంటే దృష్టం అంటే చూడడం, అదృష్టం అంటే చూపుకి అందనంత దూరంలోకి వెళ్ళిపోయాడు. అదృష్టం అంటే ఏమిటంటే మనకేదో ఎవరో కొబ్బరికాయ ఇస్తే మేము ఎంతో అదృష్టం అంటుంది. అంటే కొబ్బరికాయ ఇస్తున్నవాడు చేతులు కనిపిస్తున్నప్పుడు అదృష్టం ఎలా అవుతుంది? అంటే దృష్టము కాకుండా నిర్గుణమైనటువంటి స్థితిని అదృష్టము అంటారు. అటువంటి అవ్యక్తమైనటువంటి వాడు వెళ్ళిపోయాడయ్యా స్వపురం. అప్పుడు పృథు చక్రవర్తి తన రాజ్యాన్ని పరిపాలించాలి, తాను చెప్పినట్టు పని చెయ్యాలి అన్నాడు. కాబట్టి ఆ పనులు నిర్వర్తించడం కోసం ఆయన తన పురానికి వెళ్ళాడు అనేటువంటి విధానంతో మనకి 21వ అధ్యాయం చతుర్థ స్కందంలో పూర్తయింది. రేపటి నుంచి 21వ అధ్యాయాన్ని సంగతి చూద్దాం.